బిఆర్కే ఛానల్లో చర్చలో భాగంగా హిందుత్వ భావచారాలతో కూడినటువంటి కొన్ని విషయాలు చర్చించడానికి వచ్చినటువంటి రమణమూర్తి గారిని ప్రారంభంలోనే మతాన్ని ఏ విధంగా రాజకీయం చేస్తున్నారో మతం పేరుతో చేస్తున్నటువంటి అనేక రకాలమైనటువంటి అనవసరమైనటువంటి భావజాలాన్ని ఆయన ఖండిస్తూ శ్రీకృష్ణుడు యొక్క అవతారంలో ఉన్నటువంటి విషయాన్ని ఆయన తలను తీసి మోడీ గారి తలను పెట్టి ఆయనకు జ్ఞాపకంగా ఇచ్చినటువంటి దాంట్లో ఉన్నటువంటి వికృత చేష్టలు, దాంట్లో ఉన్నటువంటి విషయాన్ని హిందువుల యొక్క మనోభావాలు ఏ విధంగా దెబ్బతీస్తున్నాయనేటువంటి విషయాన్ని చర్చించేటువంటి క్రమంలో హిందూ మతోన్మాది, ఒక అజ్ఞాని, ఒక అనాగరికుడైనటువంటి ఒక వ్యక్తి ఆయన మీద చొప్పుతో దాడి చేయడం అనేటువంటిది యావత్తు ఆంధ్రదేశాన్ని కాదు భారతదేశాన్ని ఎంతో బాధకు కలిసి వేస్తుందని చెప్పాలి. ఇదా మీ సనాతనవాదం, ఇదా మీ హిందుత్వ భావజాలం, మీరా మాకు సమాజానికి కావాల్సింది? ఓర్పు, సహనము, శాంతి నేర్పించలేనటువంటి హిందుత్వం, అలాంటి వ్యక్తులు మాకు అవసరం లేదు. ఈ మధ్య కాలంలో యూట్యూబ్ ఛానల్లో ఇలాంటి వ్యక్తులు వికృత చేష్టలతో ముందుకొచ్చి సమాజంలో ఏదో హైలైట్ అవ్వాలి, మేము ఏదో చేసాము, ఉద్ధరించాము అనేటువంటి విషయంగా వాళ్ళు ముందుకు రావడం జరుగుతుంది. ఒక సమతామూర్తి అయినటువంటి రమణమూర్తి, ఆదర్శమూర్తి, ఒక గొప్ప మేధావి, మహోన్నతుడు, మానవతావాది, ఒక సాహితీవేత్త, రచయిత అయినటువంటి రమణమూర్తి గారి మీద ఎంత దారుణమైనటువంటి కాండ చేసినటువంటి అటువంటి వ్యక్తి సమాజానికి చీడపురుగు లాంటి వాడే. అలాంటి వాడి మీద తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము పోలీస్ కార్యాలయాల్లో కానీ మరి ప్రభుత్వాలకు కూడా మేము విన్నవించి చేస్తాం. అలాంటి పక్షంలో వాడి మీద తీవ్రమైనటువంటి మరి చర్యలు తీసుకోలేనటువంటి పక్షంలో మేము జై భారత్ తరఫున తీవ్రమైన ఉద్యమ కార్యాచరణతో మేము కార్యాచరణ ప్రకటించాల్సి ఉంటుంది. అలాంటి వాళ్ళు ఈ సమాజానికి ఉపయోగపడినటువంటి వాళ్ళుగా వీరా మా సనాతనవాదులు, సహనము, శాంతి, ఓర్పు లేనటువంటి వాళ్ళు వీరా మా సనాతనవాదులు. ఒక గొప్ప ఆదర్శమూర్తి అయినటువంటి రమణమూర్తి మీద మీరు చెబుతూ దాడి చేయడం మేము చూసిన వెంటనే కంటి వెంట దారుదారుగా ఏడ్చినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. ఇది సరైనటువంటి భావజాలం కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ నిరసిస్తున్నాం.